సో ఫైనల్గా పుష్ప 2 రీలోడ్ వెర్షన్ అయితే చూస్తాను భయ్యా. నిజంగా 20 minutes ఫుటేజ్ ఎలా ఉంది, సెకండ్ టైమ్ థర్డ్ టైం మనం సినిమాని థియేటర్లో చూడడానికి వర్తా కాదనేది ఈ రివ్యూ వీడియోలో చెప్తాను. స్పాయిలర్స్ ఏమి ఉండవు, స్పాయిలర్స్ లేకుండానే చెప్తాను భయ్యా. స్టార్టింగ్ మనకి ఫస్ట్ హాఫ్లో ఇంట్రడక్షన్ ఫైట్ ఉంటుంది కదా, దాని ఎక్స్టెన్షన్ అయితే మనకి సినిమాలో చూపిస్తారు ఈ రీలోడ్ వెర్షన్లో. అది బాగుంది. ఆ తర్వాత ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకి పెద్ద కొత్త కంటెంట్ అయితే ఏమీ లేదు, మన ఇదివరకు చూసిందే చూపిస్తారు. సెకండ్ హాఫ్లో మనకి మొత్తం కొత్త కంటెంట్ అంతా ఉంటుంది. ఆల్మోస్ట్ 15 minutes ఫుటేజ్ ఎంతో ఉంటుంది. ముందుగా రామేశ్వరంలో ఆ సెర్చింగ్ చేస్తారు కదా, ఆ సెర్చింగ్ చేసేది ఎక్స్టెన్షన్ వెర్షన్ మనం ఇందులో చూడొచ్చు. దాని తర్వాత జపనీస్ డీల్ వెర్షన్, మళ్ళీ మనకి క్లైమాక్స్లో అజయ్ వాళ్ళతోటి ఒక మంచి సీన్ ఉంది. అసలు ఆ సీన్ అయితే ఎందుకు కట్ చేసారో నాకు అర్థమలేదు. చెప్తే మళ్ళీ స్పాయిలర్ అవుతుంది, కానీ నిజంగా చాలా బాగుంది భయ్య, చెప్తున్నాను కదా. అలాగే సిండికేట్ మెంబర్స్ తోటి ఇంకొక మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లో పుష్పరాజ్ స్వాగ్ ఉంటుంది. అబ్బా వేరే లెవెల్ అంతే. అసలు ఒక్క సీన్ కూడా ఎందుకు తీశారు అని డౌట్ వస్తుంది అనమాట. ఎందుకు తీస్తారా బాబు మీరు, ప్రతి సీన్ బాగుంది కదా, మీరు 3 గంటల 40 నిమిషాలు పెడితే చూస్తామని అన్నట్టుగా ఉంది. ఏది కూడా డిలీట్ చేయకుండా ఉండాల్సింది అని అనిపించలేదు భయ్య, చెప్తున్నాను కదా. మనం ఇప్పుడు చూసింది 3 hours 40 minutes సుకుమార్ కట్ అని చెప్పొచ్చు, డైరెక్టర్ కట్. నిజంగా చాలా బాగుంది. ప్రతి సీను ఎక్స్ట్రాగా ఏదైతే యాడ్ అయిందో అన్నీ కూడా బాగున్నాయి. అండ్ మనకి ఒరిజినల్ వెర్షన్ చూసినప్పుడు కొన్ని డౌట్స్ వచ్చాయి. ఆ డౌట్స్ అన్నిటికీ క్లారిటీ ఈ ఎక్స్ట్రా 20 minutes అయితే ఉంది. అండ్ బాగా నచ్చుద్ది. ఇప్పుడు ఈ వెర్షన్ బయట ఎలా పర్ఫామ్ చేస్తుందనేది మాట్లాడుకుందాం. చాలా చిన్న టౌన్స్లో పుష్ప 2 తీస్తారు సంక్రాంతి సినిమాల వల్ల. బట్ మేజర్ సిటీస్లోని కొన్ని మెయిన్ టౌన్స్లోని సినిమాని మళ్ళీ వేస్తున్నారు. ఎస్పెషల్లీ హైదరాబాద్లో బుకింగ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ బుకింగ్స్ ఏ రేంజ్లో ఉన్నాయంటే, ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ అయ్యి 44 days అయింది. ఈ 44th డే కలెక్షన్స్ గేమ్ చేంజర్ మూవీ 8th day కలెక్షన్స్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయి. మీకు అర్థమవుతుంది కదా, ఆ రేంజ్లో బుకింగ్స్ ఉన్నాయి భయ్య. జనం అయితే వెళ్ళి చూస్తున్నారు. ఎస్పెషల్లీ మల్టీప్లెక్స్లో మళ్ళీ వెళ్తున్నారు. బాగుంది. ఇంకా నార్త్లో ఎలా ఉంది భయ్య అంటే, పూణేలో అయితే చాలా బాగుంది. అండ్ ఎక్కువ హౌస్ఫుల్స్ మనకి పూణేలో కనిపిస్తున్నాయి. అండ్ నార్త్ ఇండియాలో కూడా చాలా సిటీస్లో ఆల్మోస్ట్ 30-40 షోస్ అయితే హౌస్ఫుల్ కానీ, లేదంటే ఆల్మోస్ట్ బుకింగ్స్ అయిపోతున్నాయి చివరిగా, ఫాస్ట్ ఫిల్లింగ్ అంటారు కదా, అలా ఉందన్నమాట. సో చూస్తుంటే వీళ్ళు మెయిన్ మన January 11th వచ్చేసి ఉంటే బాగుండేది. ఇప్పటికి ఇంకా లేట్ అయిపోయింది. ఒకవేళ కొంచెం ముందే ఈ ఫుటేజ్ వదిలేసి ఉంటే 2000 కోట్ల టార్గెట్ అయితే రీచ్ అయిపోయేది, దంగల్ని కూడా దాటేసేది. ఇప్పుడు ఏంటంటే 1800 కోట్లు చిల్లర దగ్గర అయితే ఆగిపోవాల్సి వచ్చింది. మరి ఈ రీలోడెడ్ వెర్షన్ బాగా జనాల్లోకి వైరల్ అయితే మాత్రం ఇంకొంచెం టార్గెట్ దగ్గరికి వెళ్ళే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. చూద్దాం మరి ఏం జరుగుద్దో. వెళ్ళండి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా పుష్ప 2 నచ్చిన వాళ్ళైనా ఈ రీలోడెడ్ వెర్షన్ చూస్తే మీకు ఇంకా బాగా నచ్చుద్ది. ఒకసారి చూడండి భయ్య, చూసే వర్త్ ఉన్న కంటెంట్ అయితే ఉంది. సింపుల్గా అంతే చెప్తున్నాను, రేటింగ్ లాంటివి ఏం అక్కర్లేదు. ఉంటాను ఇక, బాయ్.